భార్య పాపం చేస్తే భర్తకి చెందుతుంది. ఎందుకంటే నువ్వు అదుపులో పెట్టాలని బాధ్యత. ఇవాళ ఎవడు అదుపులో పెడతాడండి? ఎవడో పని మనిషిని అదుపులో పెట్టలేకపోతున్నాం, భార్యను అదుపులో పెడతామా? భార్యను అదుపులో పెడితే వెంటనే మహిళా సంఘాల వాళ్ళు రారు, స్త్రీ స్వేచ్ఛ హక్కులు, వెంటనే వీడి మీద కేసు, గృహహింస. వీడు కాదండి, అమెరికాలో ఉన్న వీళ్ళ అక్క, వీళ్ళ అమ్మ, అందరూ ఆడపడుచులు మొత్తం తోసేస్తారు లోపలికి. ఒక మాట అనడానికి లేదే మొగాడన్నవాడు. ఆలోచించండి, చాణక్యుడి నీతి ఎందుకు పనిచేయట్లేదు? ఎలా పనిచేస్తుంది? భార్య పాపం చేస్తే భర్త బాధ్యత వహించాలా? భర్త పాపం చేస్తే భార్యకి లేదండి, పైగా భర్త పుణ్యం చేస్తే సగం పెడుతుందండి. ఇది ఎక్కడి న్యాయశాస్త్రం? అంతే. ఎందుకంటే ఈ బాధ్యత బాధ్యత బాధ్యత. నీ బాధ్యత నువ్వు చెయ్యి. మగాడు ఎందుకున్నావు ఇంట్లో? మరి ఆ బాధ్యత వాడు చెయ్యాలి అంటే, ఆ పాపం వాడు భరించాలి అంటే, ఆ బాధ్యత వాడు చేయాలంటే భార్య సహకరించాలా వద్దా? నువ్వు నాకు చెప్పడానికంటే ఇంక చెప్పేది ఉంది ఇక్కడ. భార్య పాపం చేస్తే భర్తకి చెందుతుంది.